మానవుడు అతని ఆస్తిపాస్తులు 22వ పాఠం. మానవుడు అతని ఆస్తిపాస్తులు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుంచి 22 వచనాలు మనం చదువుకున్నాం. ఈ కంటిన్యూషను మనం యేసుక్రీస్తు ప్రభు వారు దగ్గరకు వచ్చిన కాల పరిమితిలో ఈ 19-20 అధ్యాయాలు వచనం వెంబడి వచనాన్ని కూడా పాఠాలు మనం చూసుకుంటూ వస్తున్నాం. అలాగే ఒక్కొక్క అంశం గురించి ఒక్కొక్క పాఠాన్ని కూడా మనం నేర్చుకుంటున్నాం. అందులోంచి వివరణలు కూడా చాలా ఎక్కువగా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అందులో 22వ పాఠంలో ఆస్తిపాస్తుల గురించి లేకపోతే ఆస్తి గురించి, మానవుడు వైఖరి ఎలా ఉండాలి, ఎట్టి రీతిగా మనుషులు దేవుడిచ్చిన డబ్బు పట్ల తన నమ్మకత్వాన్ని లేదా వైఖరిని, తన చేసే పద్ధతిని ఎలాగ ఉండాలి అన్న విషయాలు యేసు ప్రభు వారు అక్కడ చేసిన ఒక క్రియ ద్వారా లేకపోతే ఒక యవ్వనస్తుడికి చూపించిన ఒక క్రియ ద్వారా ఈ పాఠంలో మనం నేర్చుకుంటాం. ఇందులో డబ్బుకి లేదా ఐశ్వర్యానికి దాని పట్ల మనం ఎలాంటి వైఖరులు కలిగి ఉండాలన్న విషయం, దేవుడు ఎలా చూస్తాడు అన్న విషయాలు ఇందులో నేర్చుకోగలుగుతాం. ఒకసారి చదువుదాం వీటిలో దాన్ని 16 నుంచి 22 వరకు ఉన్న విషయాలు 19వ అధ్యాయం మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు అక్కడ ఉన్నప్పుడు అనేకులు బోధిస్తున్న సందర్భంలో ఒక యవ్వనస్తుడు వచ్చాడంటారు. యవ్వనస్తుడు వచ్చి మంచి ప్రశ్న అడుగుతున్నాడు. చక్కని ప్రశ్న, యవ్వనస్తుడు అడిగే ప్రశ్న. నిత్య జీవానికి నేను వెళ్ళాలంటే ఏం చేయాలి? 16వ వచనంలో ఉన్నమాట. నిత్య జీవానికి వెళ్ళడానికి నేను ఏం చేయాలి అంటే అక్కడ యేసు ప్రభు వారు చెప్పిన సమాధానం, ఇక్కడ చేసిన క్రియలు ఎక్కడ కనబడుతుంటాయి. వీటి మీద పాఠాన్ని ఇవాళ పాఠం నేర్చుకున్నాం. చదువుతాం. ఇదిగో ఒకడు ఆయన ఎదురుకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవంలో ప్రవేశింపకోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణ అగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగిలిన ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. యవ్వనస్తుడికి యేసుక్రీస్తు ప్రభు వారికి మధ్యన జరిగిన ఒక సంఘటనను చక్కనిగా మత్తయి రాసుకొచ్చారు. దాని గురించి అనేక పాఠాలు మనం నేర్చుకోవడానికి. మత్తయి గారి గురించి మనం చదివేటప్పుడు, మత్తయి సువార్త మనం చదివేటప్పుడు ఆయన ఒక గోల్ పెట్టుకుని ఈ యొక్క సువార్త రాశాడు. మనం నేర్చుకున్నాం. ఆయన ఉద్దేశం ఒకటి ఉంది. కాదు ఆయన రాయడం ఉద్దేశం పరలోక రాజ్యం. ఇది చూడండి, ఏ అంశం చూడండి అంటే మనం చదివేటప్పుడు, బైబిల్ నేర్చుకునేవారం కాబట్టి మనం చదివేటప్పుడు అతను ఉద్దేశాలు కూడా గమనిస్తుండాలి. అతను దేని గురించి చెప్పాడో కూడా అవి గమనిస్తుండాలి. ముఖ్యంగా అందులో ముఖ్యాంశాన్ని కూడా మనం వెలికి తీసి దాన్ని ధ్యానిస్తుండాలి. ఇక్కడ అడిగిన సందర్భాన్ని గురించి కూడా చక్కని రీతిగా వచ్చి అడుగుతున్నాడు. నేను నిత్య జీవం, నిత్య జీవం అంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గర పరలోక రాజ్యానికి వెళ్ళాలి కదా. దాని గురించి అడుగుతున్నాడు. వచ్చి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? వాళ్ళ మంచి కార్యం 16వ వచనంలో, బోధకుడా, నిత్య జీవం పొందుటకు ఏ మంచి కార్యము చేయవాలని అతను అడిగాడని చెప్తున్నాడు. దీన్నే మార్కు గారు కూడా రాస్తున్నారు. చూడండి ఒకసారి. మార్కు సువార్తలో 10వ అధ్యాయము 17వ వచనం నుంచి ఇక్కడ కనపడుతున్నాం. 10-17. ఆయన బయలుదేరి మార్గంలో పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలుని,
సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడనూ సత్పురుషుడు కాడు. చాలు చాలు. ఇక్కడ అడిగిన ప్రశ్న ఇక్కడ ఇంకా క్లియర్గా చెప్తున్నాడు. ఇక్కడ మార్క్ గారు ఈయన ప్రశ్న ఏమో ఏమడిగాడు అని చెప్పేసి మత్తయి అంటున్నాడు. అతను వచ్చి ఎలాంటి వైఖరితో అడిగాడని చెప్పేసి మార్క్ మెన్షన్ చేస్తున్నాడు. ఇద్దరు గమనించారా? ప్రశ్న మాత్రం ఒకటే కాదేంటంటే అతను ఎలాంటి గుణలక్షణ అంటే ఎలాంటి వైఖరిగా అతను కలిగి ఉన్నాడు, వచ్చినప్పుడు ఏం చేశాడు, ఎలా చేశాడు అన్న విషయం ఏమంటున్నాడంటే మార్కు వచ్చాడండి. యవనస్తుడు వచ్చి వ్యక్తి వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని పరిగెత్తుకుని వచ్చాడు ప్రశ్న అడగడానికి. మంచి ప్రశ్న పట్టుకొచ్చాడు, పరిగెత్తుకుని వచ్చాడు, ఆతృతతో వచ్చాడు. వచ్చి మళ్ళీ చాలా విధేయతతో మోకాళ్ళు, మరి ఎంతమంది ఉన్నారు చూడండి. ఇది వ్యక్తి గురించి చూస్తే ఇతను చాలా ధనవంతుడు. ఈ వ్యక్తి చాలా ధనవంతుడు, చాలా ఎక్కువ ధనం ఉంది. మంచి ఈ చెప్పిన లక్షణాలు చూస్తే మంచి టాలెంటెడ్ పర్సన్, ధర్మశాస్త్రం చక్కని రీతిగా పాటించే వ్యక్తి, ఏంటిది హృదయం నింపుకున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇలాంటి వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చి రోడ్డు మీద ఎంతమంది ఉన్నారో, యేసుప్రభు చుట్టూ చాలా మంది, వేల మంది జనం ఉండేవారు. అంతమంది జనాల్లోని మోకాళ్ళుని ఆయన దగ్గర అడగడం అనేది చిన్న విషయం కాదు. మోకాళ్ళు ఉనేసాడు, చాలా తగ్గించుకునే అడుగుతున్నాడు. అతను మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తే. మోకాళ్ళుని ఏమంటాడు ఆయన? సద్బోధకుడా, నిత్య జీవం పొందాలంటే, నేను వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి? మరి అంత తెలిసినోడికి తెలియదా అంటే డౌట్ వచ్చింది ఆయనకి. డౌట్ క్లియర్ చేసుకోవడంలో తప్పే లేదు కదా. మంచి ప్రశ్న పట్టుకొచ్చాడు, తీసుకుని వచ్చాడు. అలాగే మంచి కరెక్ట్గా దానికి ఎవరు ఆన్సర్ చేయగలరో అతని దగ్గరికి తీసుకొచ్చాడు. ఇది కూడా ప్రశ్నలు అడిగేటప్పుడు మనం ఇది కూడా గుర్తెట్టుకోవాలి. ఆన్సర్లు కూడా కరెక్ట్గా ఎవరి దగ్గర అడగాలో, ఎవరి దగ్గర పొందాలన్నాడో వాళ్ళ దగ్గర తీసుకొచ్చాడు. మళ్ళీ అన్నిటిలోని సూపర్ టాలెంట్ అతనిది, చక్కని రీతిగా ఉన్నాడు. దాని చివరికి వచ్చేటప్పటికి మనకు అతని గురించి కొద్దిగా బ్యాడ్ న్యూస్గా వినపడుతుంటుంది. మనకు చేయవలసిన క్రియలు సరిగ్గా చేయలేదు. సరే, అతను అంటున్న మాట ఏంటంటే మోకాళ్ళని సద్బోధకుడా, నిత్య జీవం పొందడానికి సద్బోధకుడా, అదే మంచి బోధకుడా అన్నట్టు ఇక్కడ 19 వచ్చానంటే యేసుప్రభు అంటున్న మాట ఏంటంటే సద్బోధకుడా అని నన్ను ఎందుకు అంటున్నావు? మంచి బోధకుడా అని ఎందుకు అంటున్నావు? మరి ఎందుకన్నాడు యేసుప్రభు ఈ మాట? సద్బోధకుడా అంటే నువ్వు మంచి బోధకుడా అని నేను ఎందుకు అంటున్నావు అని అడుగుతున్నాడు ఆయన. గమనించారు అక్కడ? మంచి బోధకుడే కదా యేసుప్రభు, మంచి బోధకుడే కదా. మరి అంటే మరి యేసుప్రభు ఎందుకు అంటున్నారు అలాగా? ఇక్కడ అన్న ప్రశ్న కూడా మార్కు సువార్తలో ఏమైతాడు ఈయన, ఈ టాలెంట్ ఏంటి? మత్తయిలోను మార్కులోను ఒకే సంఘటన రాస్తున్నారు, కానీ ఆ సంఘటన గురించి సత్యాన్ని చెప్పడం ఒకటే, కానీ వాళ్ళకున్న ఉద్దేశాలు కూడా అక్కడ కనబడుతుంటాయి. అది కూడా మనం గమనించాలి. మత్తయి సువార్త పరలోక రాజ్యం గోల్ అతనికి అది చెప్తున్నాడు. మార్కు సువార్త చెప్పేటప్పుడు యేసు ప్రభువే దేవుడు, యేసే దేవుడు, ఆయన నమ్మాలి, ఆయన మాత్రమే దేవుడు, ఆయన తప్ప మనం రక్షించే వాళ్ళు ఎవరు లేరు. అది ఉద్దేశం. ఆ ఉద్దేశంలో రాసుకొచ్చిన సందర్భం ఇది మనకు కనబడుతుంది. సరే, సందర్భం చూస్తున్నాడు. ఏమంటాడు ఈయన? మోకాళ్ళుని సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసులగుటకు నేను ఏమి చేయవలని అడిగితే యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? ఏమంటున్నారు ఈయన? సత్పురుషుడని యేసుప్రభు గారు చెప్తున్నారు. నన్ను ఎలా చెప్తున్నావు? తర్వాత దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నన్ను ఎందుకు అంటున్నావు అలాగా? మంచి బోధకుడు నన్ను ఎందుకు అంటున్నావు? సత్పురుషుడని, నన్ను మంచి పురుషుడని ఎందుకు అంటున్నావు అన్న మాటకి చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇందులో. ఈ యవ్వనస్తుడు ఎవరిని పోల్చి చెప్తున్నాడు అన్న విషయాన్ని కూడా అక్కడ తీసుకుంటున్నాడు. యేసుప్రభు గారు ఏం తీసుకుంటారంటే, యవ్వనస్తుడు వచ్చి సద్బోధకుడా అని చెప్పేసి చెప్తున్నప్పుడు యేసుప్రభు అంటున్నారు, నన్ను సద్బోధకుడా అనడానికి నీ దగ్గర ఉన్న ఏ ఆధారాలతో నన్ను సద్బోధకుడు అంటున్నావు?
అంటే అందరూ మంచి మంచి బోధకులు ఉన్నారు కదా, అందులో నేను కూడా ఒక బోధకుడిని అన్నట్టు నువ్వు సద్బోధకుడు అంటున్నావా? లేకపోతే వాళ్ళు ఏమైనా డిఫరెన్స్ చేసి నన్ను బయటికి తీసుకొచ్చి నన్ను సద్బోధకుడు అంటున్నావా? లేదా మంచి లక్షణాలు నాలో కనబడ్డాయి కదా, దాన్ని బట్టి నువ్వు నన్ను సద్బోధకుడు అంటున్నావా? ఏంటి నీ ప్రశ్న? లేకపోతే ఎందుకు నన్ను ఇలా చెప్తున్నావు అని చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఒక్కడే, ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే దేవుడు ఒక్కడే కానీ మరి ఎవ్వడును సత్పురుషుడు కాడు. దేవుడు తప్ప ఎవరు కూడా సత్పురుడు. అంటే నన్ను నువ్వు మంచి బోధకుడు మంచి పురుషుడు అని చెప్పడం వాళ్ళని బట్టి టాలెంట్ని బట్టి కాదు, పైకి కనిపించే విషయాన్ని బట్టి అందరూ ఏదో రకరకాలు చెప్తున్నారు, అందులో నేను టాలెంట్ చెప్తున్నాను కాదు. నన్ను నువ్వు ఎలా గుర్తిస్తున్నావు? అసలు ప్రశ్న అది. యేసుప్రభు వారు చెప్పిన విషయం ఏంటంటే, నువ్వు నన్ను ఎలా గుర్తిస్తున్నావు? ఇప్పుడు నన్ను గుర్తించాలి, నువ్వు దేవుడిగా గుర్తించావు అంటే ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు ఒక్కడే సత్పురుషుడు. నువ్వు దేవుడిగా గుర్తించి నన్ను అప్పుడు బోధకుడు గుర్తిస్తున్నావా? లేకపోతే దేవుడు చెప్తున్నాడు దేవుడు మానవుడిగా వచ్చాడు అన్నట్టు చెప్తున్నావా? అందరిలో కలిపేసి ఒక స్పెషల్గా లేకపోతే మంచి బోధన చేస్తున్నానని ఆ బోధకుడిగా చెప్తున్నావు అన్న విషయం అక్కడ అర్థమైంది లేదు. మ్యాటర్ అర్థమవుతుంది అక్కడ చెప్పేది. అందరిలో కలిపేసి అందరికంటే నేను బాగా చెప్తున్నాను నువ్వు చెప్పడం కాదు అక్కడ చెప్తున్నమాట. దేవుడు ఒక్కడే అంటే అది నేనే, నేను తప్ప నీకు చెప్పేవాళ్ళు లేకపోతే సత్పురుషుడు ఎవరో లేరు అని చెప్పడం అనమాట. గమనించుకున్నాడు అతను. అక్కడ ఉన్నవాళ్ళు కూడా చక్కగా గమనించారు. అంటే యేసుప్రభు నేనే దేవుడిని అని చెప్పని చాలా సందర్భాలు చాలా మంది అడుగుతుంటారు. కానీ ఆయన డైరెక్ట్ గా కొన్ని సందర్భాలు చెప్పకపోయినా కొన్ని డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గా చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి బైబిల్లో. సమరయ స్త్రీ దగ్గర కూడా చెప్తారు అక్కడ, నీతో మాట్లాడ మెస్సయ్య నేనే, దేవుని కుమారుడు నేనే. అంటే దేవుని కుమారుడిని వాగ్దానం చేయబడింది దేవుడే కింద దిగి వచ్చేస్తాడు అన్న పాత నిబంధన వాగ్దానం ఉన్నాయి. ఈ విషయాలు కూడా చాలా వస్తుంటాయి. ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే దేవుడు ఆయనే దేవుడు, ఆయనే మంచివాడు, ఆయనే ఈయన గుర్తించాలి అన్న విషయాలు మనం తెలుసుకోవాలి. ఆయనే సత్బోధకుడు, ఆయనే సత్పురుషుడు, ఆయన తప్ప వేరే లేదు. ఎందుకంటే మనుషుల్లోని చాలా మంది ఉన్నారు కానీ మనుషుల టాలెంట్ గురించి ఒక మాట చెప్తారు. మనుషులు ఎలాంటి వాళ్ళ గురించి మత్తయి సువార్తలో 5వ అధ్యాయం చెప్పినప్పుడు, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలు ఏమైనా అడిగితే మీరు చెడ్డవారై ఉన్నాడు. మనుషులందరిలోని ఏదో లక్షణం ఉంటుంది, చెడు లక్షణం. కానీ మనం ఎలా పవిత్రులు అంటే ఆయన రక్తము చేత కడగబడ్డాం కాబట్టి మనం పవిత్రులు. ఇప్పుడు నీతిమంతులు ఎలాగంటే ఆయన రక్తం చేత కడగబడిన గురించి నీతిమంతులు. ఇది మనం తెలుసుకోవాలి. ఇక్కడ సద్బోధకుడు అన్న విషయంలో ఆయనే దేవుడు, ఆయనే సత్పురుషుడు, ఆయనే మంచివాడు, ఆయనే దేవుడు, ఆయనే నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ద్వారానే ఖచ్చితంగా ఆయన దగ్గరకు వచ్చి తెలుసుకోవడం మంచి టాలెంటెడ్ వచ్చింది. సరే, ప్రశ్న అడుగుతున్నాను. ఈయన అడుగుతున్న ప్రశ్న ఒకసారి చూడండి సార్. ప్రశ్నలోని ఏమడిగాడు? నిత్య జీవాన్ని వారసుడు అవ్వాలంటే ఏం చెయ్యాలంటే యేసుప్రభు వారు ఒక లిస్ట్ ఇచ్చారు. లిస్ట్ చూడండి ఒకసారి. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగలించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు, తల్లిదండ్రులని సన్మానించవలను, సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపమని. ఇవన్నీ ఎక్కడికి? ఆజ్ఞలు. ఆజ్ఞలన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి చెప్పుకొచ్చాడు. నేను చెప్తున్నప్పుడు అతను ఏమంటున్నాడు? ఆయన అందుకు ఆ యవనస్తుడు ఇవన్నీ అనుసరించునే చెప్పేశాడు. మంచి ప్రశ్న అడిగాను, నాకు మంచి సమాధానం దొరికేసింది అని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడు. ఇవన్నీ నాకు ఆఫ్టర్లా చెప్తున్నాడు, ఇవన్నీ నేను పాటించేస్తున్నాను నేను. ఎప్పటి నుంచి? బాల్యం నుంచి. ఇలా చూసుకున్నాం పాత లెసన్లో పిల్లలకి తల్లిదండ్రులు ఖచ్చితంగా బాధ్యత కలిగిన వ్యక్తులుగా నేర్పించుకుంటూ వస్తారు యూదులకి. అయినా కాము వాళ్ళు ఎలా తీసుకుంటారు, ఎలా నడుస్తున్నారని కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. యవనస్తుడు అలాంటి మంచి క్యాడర్కి చెందిన వ్యక్తే, ధనవంతుడే అయినప్పటికీ వాక్యం పట్ల ఆసక్తి, తపన, నేర్చుకోవాలి. ఇవన్నీ నేను చదువుతున్నాను అంటలేదు అతను. గమనించారా? ఏమంటున్నాడు? ఏమేమి పాటిస్తున్నాడు? పాటిస్తున్నాడంట? నరహత్య చేయట్లేదు, వ్యభిచారం చేస్తాడు, దొంగతనం చేస్తాడు, అబద్ధం అంటే యేసుప్రభు చెప్పిన దాంట్లో తల్లిదండ్రుల్ని
సన్మానిస్తున్నాడు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమిస్తానంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే యవనస్తుడు ఇవన్నీ కూడా నేను చేస్తున్నాను. మరి ఏంటి తనకు లోటేటి? ఇప్పుడు లోటు ఉంది. యేసు ప్రభు వారు చాలా చక్కని రీతిగా అతను ఏది పాటిస్తున్నాడో అయ్యే ముందు చెప్పాడు. అక్కడ గమనించాడు. ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ యేసు ప్రభు వారు మొదలెట్టింది కాదు. అక్కడ ఎక్కడి నుంచి మొదలెట్టారు? ఆయన మధ్యలోంచి మొదలెట్టాడు ఆయన. ఎందుకంటే ఈ తెలుసు ఎవరికి ఎలా చెప్పాలో, ప్రశ్న ఎవరికి ఎలాగా వాళ్ళు మలచాలో దేవుడు తెలుసు. నరహత్య దగ్గర నుంచి మొదలెట్టాడు. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? ఆయన ప్రేమించడం మొట్టమొదటిది. ఫస్ట్ చెప్పాడు అనుకో, ఈ దొరికేసింది. ఇది ఎక్కడి నుంచి చెప్తున్నాడు ఈయన? నరహత్య చేయవద్దు అన్న దగ్గర నుంచి చెప్పుకోతున్నాడు ఈయన. ప్రశ్న సమాధానం చూస్తారు. ఆయన యవ్వనస్తుల్ని చెప్పే సమాధానం కూడా చాలా జాగ్రత్త చెప్పుకొస్తూ, అంటే అప్పుడు ఏమంటున్నాడు? ఇవన్నీ చేస్తున్నారు కదా అంటే నువ్వు చెయ్యవలసింది ఒకటి ఉంది, ఇప్పుడు చెయ్యవలసింది చెప్తున్నాడు ఆయన. అక్కడ ఏమన్నా చూడండి, అతను చూచి అతను ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించు. ఆయన్ని వెంబడించడం ఇక్కడ చేయవలసింది ఏంటంటే ఆయన్ని వెంబడించడం. ఆయన్ని వెంబడించడం అంటే ఆయన్ని ప్రేమించడం, ఆయన ఆజ్ఞలను గైకొనడం. ఆయన వెంబడించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలు గైకొనడం. ఆయన ప్రేమించే వాళ్ళే ఆయన ఆజ్ఞలు గైకొంటారంటాడు యోహాను సువార్తికుడు. యోహాను పత్రికలో 5వ అధ్యాయంలో రాస్తున్న మాట ఏంటంటే ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకొంటారంటారో ఆయన ప్రేమిస్తారంటే, ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు ఆజ్ఞలు గైకొంటారు. రెండింటి లింక్. ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఫస్ట్ స్టెప్ రాంగ్ ఉంది. అన్నీ ఉన్నాయి. యవనస్తుడు ఎంత చక్కగా వచ్చాడు, అంతమందిలో సిగ్గుపడకుండా ఆయన దగ్గర మోకరించాడు, మంచి ప్రశ్న పట్టుకొచ్చిన వ్యక్తి చాలా మంచి వ్యక్తి దగ్గరికి పట్టుకొచ్చాడు. ఆయన దేవుని దగ్గరికి తీసుకొచ్చేసాడు. అన్నీ ఉన్నాయి. ఈయన పాటిస్తున్నాడు, అన్నీ ఉన్నాయి. కానీ అతను కొదువుకున్నది అతను గుర్తించుకోలేదు. దేవుడు గుర్తించేటట్లు, యేసుప్రభువు వారు గుర్తించేటట్లు చెప్పాడు. ఏంటంటే దేవుని వెంబడించే మనస్తత్వం నీకు ఉండాలి. ఆయన ప్రేమించే మనస్తత్వం. యేసుప్రభువు వారు చెప్పిన చాలా టాలెంటెడ్గా చెప్పుకొచ్చాడు. మనం కూడా ఎవరన్నా ప్రశ్న అడిగేటప్పటికి ఎలా చెప్పాలో మనం తెలుసుకోవాలి. వాళ్ళు అడుగుతున్నారు కదా నువ్వు చెప్పి వెళ్ళిపోవడం కాదు. చాలా బైబిల్లో చాలా ప్రశ్నలకి అడిగిన వెంటనే సమాధానం చెప్పలేదు యేసుప్రభువు గారు. వాళ్ళకి ప్రశ్న వేసేవాడు, వాళ్ళు గుర్తుండేటట్టు చేసేవాడు, వాళ్ళకి అందులో అవగాహన తెచ్చేటట్టు చేసేవాడు అనమాట. అది కూడా మనం నేర్చుకోవాలి వీటిలో. ఇక్కడ ఇంతకీ మనం ప్రశ్నకి సమాధానం చెప్పడం, లేకపోతే మనం బోధించడం, లేదా ఇతర వ్యక్తులు చెప్పడం. ఎందుకంటే మనకి ఏదో వచ్చని, మనకు టాలెంట్ ఉందని కాదు. అవతల వ్యక్తులు దాన్ని విని గ్రహించి దేవునిలోనికి వాడు తిరగాలి. అది మనం గుర్తించుకోవాలి. దేవుని వైపు ఆయన చూపించడం, దేవుని వైపు చూపించాలి. ఇప్పుడు అదే చేస్తారు యేసుప్రభువు వారు. తండ్రి దగ్గరికి లేదా ఆయన వెంబడించడంలో ఏదైతే లోటు ఉందో ఆ లోటుని చూపిస్తూ అతనికి చెప్తున్నాడు అనమాట. మనం చెప్పే విషయాల్లో వాళ్ళు లోటుని గుర్తించాలంటే అది చెప్పిన వెంటనే నువ్వు ఇలాంటి అలాంటి నువ్వు ఏం చేయలేదు, ఇలా చేయలేదు అని చెప్పడం అది కాదు. ఇక్కడ ఏం చెప్తాడు ఆయన? చక్కగా అతను మంచి లక్షణాలు ఏమున్నాయి అన్ని చెప్పుకొస్తున్నాడు ఫస్ట్. అప్పుడు అతను ఏది చెయ్యాలో ఇంతకీ యేసుప్రభువు తెలుసా లేదా అతను ఎలా చేస్తున్నాడని తెలుసు కూడా. మరి ఎందుకు చెప్పాడు? తెలుసు కూడా ఫస్ట్ దగ్గర నుంచి వదిలేసి మధ్యలోంచి ఎందుకు కట్టుకొచ్చాడు వాక్యాల్ని, ఆజ్ఞలు చెప్పండి అంటే ఎవరిని ఏం చెప్తారు? ఫస్ట్ నుంచే చెప్తారు. కారణం ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తిని దేవుని దగ్గర నడిపించాలి. గోల్. మనం కూడా ఎవరన్నా ప్రశ్న అడిగినా సమాధానం నాకు తెలుసు కాబట్టి భలే ప్రశ్నలు అడిగేస్తున్నారు నన్ను, నేను సమాధానం చెప్పగలుగుతున్నా అన్నట్టు కాదు మనం చెప్పడం. గోల్ ఒకటి ఉండాలి సమాధానం చెప్పడంలో కూడా. అది దేవుని దగ్గర నడిపించాలి. ఇది మనం యేసుప్రభువు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఈ విషయాలు. సరే, చక్కని రీతిగా చెప్పుకొచ్చాడు. ఆయన ఏదైతే లోటు ఉందో ఆ లోటుని ఎత్తి చూపించి ఇతనికి అన్ని టాలెంట్, ఇతను మంచి మంచి లక్షణాలన్నీ ముందు చూపించాడు. అన్ని పాడినా చాలా బాగున్నాయి, చాలా బాగా పాడుతున్నాను కదా. కాకపోతే నీకు లోటు ఉంది ఏంటంటే నీ ప్రేమ ఎక్కడ ఉందంటే, ఇప్పుడు నీ ప్రేమ దేవుని మీద లేదు. నీ ప్రేమ ఎక్కడ ఉంది? అసలు దగ్గర వచ్చాం. మానవుడు ఆస్తిపాస్తు. ఇతను ప్రేమ ఎక్కడ ఉంది? ఇప్పుడు ప్రేమ ఎక్కడ ఉంది?
ఐశ్వర్యం మీద. మొట్టమొదటి స్థానం దేవుడు ఎప్పుడు ఇవ్వాలనుకున్నది ఎవరికంటే దేవునికి ఇవ్వాలనుకుంటున్నాడు. దేవునికే ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ ఇక్కడ యవనస్తుడి దగ్గరికి వచ్చినప్పటికి తన ప్రేమ ఎక్కడ ఉందంటున్నాడు? దండం మీద. చెప్పినట్టునే యేసుప్రభువు ఏం చెప్పారంటే, చెప్పినట్టునే అంతా నీకు బాగుంది అంతగానే ఏం చేయాలన్నాడు? నువ్వు పరిపూర్ణుడు అవ్వాలంటే, ఇప్పుడు పరిపూర్ణుడు ఈ పైన లక్షణాలన్నీ ఆజ్ఞలన్నీ పాటించడం వల్ల అవ్వట్లేదట. మనం చాలా ఎడేసుకుంటాం, లిమిటేషన్ ఎడేసుకుంటాం. మనం చాలా ఎలా ఉండాలి, ఎలా చేస్తే సంఘంలో ఎలా ఉంటే, పాటలు పాడితే, లేదా వాక్యం చదివితే, లేదా అందరికీ నా టాలెంట్ చూపించుకుంటే, లేదా సత్యంగా నడుచుకుంటే, లేకపోతే వాక్యాలు ఇది ఎన్ని చేసుకుంటే ఉంటాం. ఒక సెటప్ పెట్టుకుంటాం, మనం సెట్టింగ్ పెట్టేసుకుంటాం. అన్ని చేస్తే కనుక నేను పర్ఫెక్ట్ అని. కాకపోతే యేసుప్రభువు అంటారు, నువ్వు పరిపూర్ణుడు కావాలంటే మొట్టమొదట ఉండవలసింది ఆ లక్షణం చెప్తున్నాడు అన్నమాట. ఏమని? ప్రేమ గురించి చెప్తున్నాడు. ప్రేమ లక్షణం, ఆయన్ని వెంబడించే లక్షణం, ఆయన వాక్యాన్ని ప్రేమించే లక్షణం. ఏమంటున్నాడు అక్కడ చూడండి ఒకసారి. నువ్వు పరిపూర్ణుడు కావాల్సిన ఎడల, ఇక్కడ చూడండి మార్కు సువార్తలో కూడా చక్కటిగా రాసుకొచ్చారు ఇదే సందర్భం నుంచి 10వ అధ్యాయంలో 21వ వచనం. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీ ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి. ఇప్పుడు ఎలా చెప్తాడంట? యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటే కొదువు ఉంది. అంటే చెప్పే ప్రశ్న, అతని సమాధానం మన వైఖరి ఎలా మార్చుకోవాలంటే ఎదుటి వ్యక్తికి ప్రేమ చూపించేలా. ఇది చెప్పాలి. ఇంతకీ మనకు వచ్చు కాబట్టి కాదు, మన టాలెంట్ చూపించుకోవడానికి కాదు, దేవుని దగ్గరికి ఆ వ్యక్తి నడాలి. అది మనం ఇతరులు అది ప్రేమించి ఆవిడ పొదువు ఉన్నదని చెప్పి నువ్వు వెళ్ళి ఏం చేయాలి? నీ ఆస్తిని అమ్మి, అప్పుడు నీ ఆస్తిని పేదలకి పరలోకమందు నీకు ధనము కలుగును అని నీవు వచ్చి నన్ను వెంబడించు అన్న విషయం గురించి అక్కడ తెలియపరుస్తున్నాడు. వెంబడించడం. ఇతనికి మన నిత్య జీవానికి వెళ్ళాలంటే అతనికి ఆస్తి అడ్డొచ్చేసింది ప్రేమించడం. కనుక ఆయన చెప్పిన మాట, నువ్వు ఆస్తిని నమ్మి దేవుని దగ్గర. ఇప్పుడు మనం ఆస్తులు, ఇప్పుడు డబ్బులు ఉంటే మనం పరలోక రాజ్యం వెళ్తామా వెళ్ళమా? ఇప్పుడు దేవుడు ఆస్తి బస్సులు ఎందుకు ఇస్తున్నాడు? ఇది సెకండ్ పార్ట్. ఇప్పుడు మనం ఇందులో కూడా పార్ట్లు వేసుకున్నాం. ఫస్ట్ పార్ట్ ఇప్పటివరకు చెప్తున్న విషయాలు ఏంటంటే, దేవుడికి ఏ స్థానం ఇస్తున్నాం, ఎలాంటి స్థానం ఇస్తున్నాం అన్న విషయాలు యేసుప్రభువు గారు తన తెలియపరిచాడు. అన్ని విషయాల గురించి తెలుసుకున్నాం. ఇందులో రెండో భాగంగా ఇదే డౌట్ శిష్యులకు వచ్చేసింది. దాని తర్వాత చూడండి అక్కడ మత్తయి సువార్తలోనే 23వ వచనం 19వ అధ్యాయంలో యేసు తన శిష్యులను చూచి ఏమన్నాడు? ఆయన పరలోక రాజ్యంలో ప్రవేశించగా ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ చూడండి, యేసు ఒక సామెత, అక్కడ ఉన్న యూదుల్లో ఒక సామెతను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే, శిష్యులను చూసి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అది ఎలాగంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించకంటే సూది బెజ్జములో ఒంటె దూరడం. సూది కన్నం ఎంత ఉంటది? ఇందులోని కన్నం, పెన్ పాయింట్ కన్నం ఎంత ఉందో సూది కన్నాలు అంత ఉంటాయి. ఒంటి ఎంత ఉన్నది? అది ఎంత భారీ సైజు. దీనికి దానికి సంబంధం ఏంటి అసలని? అంటే అసాధ్యమైంది సాధ్యం కావాలి అంటే ఒక సామెత యూదుల్లో వాడేవారు. అసాధ్యమైంది ఏమనంటే సాధ్యం కావాలి అంటే దానికి ఒక సూచనగా ఈ సూది బెజ్జంలో ఒంటి వెళ్ళడం. అంటే ఇది సాధ్యం కాదు అని చెప్పడం అన్నమాట. ఇది అసాధ్యమైన పని, సాధ్యం కాదంటే ఈ సామెతను వాడేవారు అంట. అదే సామెతను యేసుప్రభువు వారు ఉపయోగించి సూది బెజ్జంలో ఒంటి వెళ్ళిపోద్ది, కానీ ధనవంతుడు
పరలోక రాజ్యంలో వెళ్ళలేడు. శిష్యులకు డౌట్ వచ్చేసింది, యేసయ్యా ఏటయ్యింది, పరిస్థితి ఏంటి, నువ్వు చెప్పే పరిస్థితి ఏంటి? ఏమంటారు వాళ్ళు దాని తర్వాత విషయంలో? మరి ఎవరు వెళ్తారు పరలోక రాజ్యం? కింద వచనంలో ఉంది, పరలోక రాజ్యం ఎవరు వెళ్తారు చూడండి 25వ వచనంలో. అలాగైతే ఎవడు రక్షణ పొందగలనని అడుగుగా యేసు వారిని చూసి ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యము. అన్ని కూడా సమస్తము సాధ్యం. యేసు వారు చెప్పింది ఏంటంటే మనుషులకి అసాధ్యం. ఏంటి అసాధ్యం? సూది బెజ్జులోంచి ఒంటిని ఎవరిని తీసుకెళ్ళగలరా? అసాధ్యం. కానీ దేవుడికైతే ధనవంతుని దేవుని పరలోక రాజ్యంలో తీసుకెళ్ళాలంటే సరే. ఇప్పుడు ధనం ఉండడం మంచిదా కాదా? ఇప్పుడు ధనవంతుడు పరలోక రాజ్యంలోకి వెళ్తాడా వెళ్ళడా? అంటే బైబిల్లోనే చాలా మంది ధనవంతులు ఉన్నారు మనకి. క్లుప్తంగా చాలా మంది ధనవంతులు ఉన్నారు. అబ్రహాం ధనవంతుడే కాదా? యోబు ఊజ్ దేశంలో ఆ ధనవంతులు కూడా లేడట. తర్వాత ఇస్సాకు యాకోబులు కూడా, వాళ్ళు కూడా చాలా ధనవంతులు. దావీదు దగ్గరికి వచ్చేద్దాం, రాజుగారు సొలొమోను, అతనున్న ఆస్తిపాస్తులు అలాంటి వాళ్ళు లేనే లేదట. ఇంకా చాలా మంది మనకి ఉన్నారు. వీళ్ళు మరి పరలోక రాజ్యం, ఇప్పుడు అబ్రహాం పరలోక రాజ్యం వెళ్తాడంట, యోబు మరి ఎలాగా అంటే ఇక్కడ యేసు ప్రభువు చెప్పిన సందర్భమే అక్కడ మనం చూసుకోవాలి. ఆస్తి ఇచ్చినప్పుడు ఆస్తి పట్ల వాళ్ళ వైఖరి ఏమై ఉంది? ధనము దేవుడు ఇచ్చినాడు, ఐశ్వర్యం ఇచ్చినప్పుడు, వాళ్ళ ఘనత ఇచ్చినప్పుడు వాళ్ళ వైఖరి ఏమై ఉంది? వాళ్ళు దేని మీద వాళ్ళు మనసు ఏకాగ్రత చేస్తున్నారు, దేని మీద వాళ్ళు మనసు పెడుతున్నారు అన్నది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు ఆస్తి ఇచ్చినప్పుడు, దేవుడు అంతస్తు ఇచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళకి దేవుడు వాళ్ళకి కావాల్సిందంతా సమృద్ధిగా దయచేసినప్పుడు వాళ్ళు మనసు ఎక్కడ ఉంది అన్న విషయం ప్రాముఖ్యమైనది. ధనం ఇచ్చినప్పుడు ధనం ఇచ్చిన దేవుణ్ణి ప్రేమిస్తున్నారా, ధనాన్ని ప్రేమిస్తున్నారా, ఐశ్వర్యాన్ని ప్రేమిస్తున్నారా? యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పుకొచ్చినట్టు చెప్పారు ఇద్దరు యజమానుల గురించి చెప్పిన సందర్భం. లేకపోతే ఇంకా చాలా ఉపమానాలు ఉన్నాయి. వీటి గురించి చెప్పినప్పుడు ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రెఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ వ్యక్తి దేని మీద మనసు పెట్టుకుంటున్నాడు. ఇంకో సందర్భం చెప్తాడు, మీరు ధనం మీద, సిరి మీదను, దేవుడి మీదను ఇద్దరు యజమానులకి చెప్తూ, లేకపోతే ఎవరు అధికారం ఉండాలని చెప్తూ ఒక్కసారి ఇద్దరిని ప్రేమించలేరు, ఒక్కసారి ఇద్దరు దోషులు ఉండలేరు. ఉంటే నువ్వు ధనానికైనా దోషులు ఉంటావు, లేకపోతే దేవునికైనా దోషులు ఉంటావు, కానీ రెండు ఒక్కసారి ఉండడానికి నీకు సాధ్యం కాదు. మరి ఎవరికి సాధ్యం అంటే ఒక్కసారే ఇద్దరికి ఉండడం సాధ్యం కాదు, కానీ ఎవరు దాన్ని సాధ్యపరచుకోగలరు, లేదా ఎవరు లోపరుచుకోగలరు ధనాన్ని అంటే దేవుని మీద భయభక్తులు ఉన్న వాళ్ళు మాత్రమే. అంటే ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఈ ప్రేమ ఎవరైతే దేవుని మీద కలిగి ఉంటారో వాళ్ళు ధనాన్ని లెక్క చేయరట. అంటే అవసరానికి ఉపయోగించుకుంటారు. ఇప్పుడు అబ్రహాం గారు చూద్దాం. అబ్రహాం గారు ఆయన ఆస్తి అంతస్తు, అతను ఇతర వ్యక్తి అభిమేలకు వచ్చినప్పుడు, అన్యరాజు వచ్చినప్పుడు ఇతను అంటున్న మాట అంటే మా మధ్య నువ్వు మహారాజులాగా ఉన్నావు అంటాడు. ఆస్తిపాస్తులు కూడా అలాంటివి. సుమారుగా 300 మంది పైసలకు సైన్యం అతనికి, వాళ్ళ కుటుంబాలు, పిల్లలు, వాళ్ళు దాసులు ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ మెయింటైన్ చేసుకొస్తున్నాడు ఆయన. కాపలదారులు, గొర్రెలు, ఆవులు, మేకలు, లేదా యోబు చూసినప్పుడు వీళ్ళు అంత ఉండి కూడా యోబు గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే హెబ్రీ పత్రికలో హెబ్రీ కర్త కూడా అంటే అన్న మాట ఏంటంటే చక్కని మాట చెప్తాడు. ఈ అబ్రహాం అంట ఈ లోకం గురించి ఎదురు చూస్తలేదంట, ఈ వీటి మీద గురించి ఎదురు చూస్తలేదంట, పరలోకంలో తనకి ఏదైతే ఆ పునాదులు గల పట్టణం అక్కడ ఉందో దాని గురించి ఎదురు చూస్తున్నాను. అంటే ఈయన గురి ఎక్కడ ఉంది? పరలోకం మీద ఉంది. ఈయన గురి అంతా పరలోకం మీద ఉంది.
అంటే ఈ ధనం మీద లేదు అతనికి. మరి ధనం లేదా? ఉంది ఇక్కడ, కానీ తన గురి ఎక్కడ ఉంది? ధనం మీద. మరి ఈ లోకంలో ఇంకా దేని మీద ఉందా అంటే అబ్రహాం దగ్గరికి వచ్చినప్పటికి, అబ్రహాం ఆదికాండం 12 దగ్గరికి వచ్చేటికి అతను అప్పటికే మంచి ఆస్తిపరుడు, అంతస్తు ఉన్నవాడు, అన్నీ ఉన్నవాడు. నువ్వన్నీ నీకు ఏముందో మొత్తం ఇవన్నీ ఏముందో అన్నీ చూసుకుని నేను చూపించే దేశానికి వచ్చానండి. ఎక్కడ వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. నువ్వు చూపించదంటే నీ చోట్లు వదిలే, నీ సేఫ్టీస్ వదిలే, లేకపోతే నీ ఉన్న సెక్యూరిటీగా ఉన్న ప్లేస్ అంత వదిలే, నేను చూపించడానికి వచ్చాయంటే దేవుడు మాటను బట్టి అది వదిలేశాడు, ప్లేస్ వదిలేశాడు, దేశం వదిలేశాడు, చోటు వచ్చేసాడు. రెండోదిగా ఇస్మాయిల్ పుట్టాడు, లేకలాగా పుట్టాడు. ఇస్మాయిల్ పుట్టిన తర్వాత అతను కొద్ది పెద్ద ఎదిగేటప్పటికి ఇతనే సర్వస్వం అనుకున్నాడు. దేవుడు అన్నాడు అతను వదిలే అన్నాడు. వృద్ధాప్యంలో అప్పటికే 100 సంవత్సరం దగ్గర వచ్చేసాయి, వదిలేమన్నాడు. ఫస్ట్ ఏమో నీ ప్లేస్ వదిలే, నీకు ఎక్కడైతే సెక్యూరిటీగా ఉంటున్నావు ఆ దేశాన్ని వదిలే అన్నాడు, వదిలేశాడు. తర్వాత ఇస్మాయిల్ వదిలే అన్నాడు, వదిలేశాడు. తర్వాత ఇస్సాకు పుట్టాడు వృద్ధాప్యంలో, తను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. 22వ అధ్యాయానికి వచ్చేటికి తనను తీసుకొచ్చి నాకు బలిచ్చాను అంటే నాకు అర్పించే, బలియాగంగా నాకు అర్పించే. అబ్రహాం ఏం చేశాడంటే దానికి కూడా రెడీ అయిపోయాడు. హెబ్రీ పత్రికలు దీన్ని అంటాడు అబ్రహాము ఇస్సాకును బలి అర్పించినప్పుడు అంటాడు. దీని గురించి ఒక లక్షణ తర్వాత చూస్తున్నాడు. ఇచ్చేసినట్లే దేవునికి అతను అర్పించినట్లుగా అర్పించేశాడు. తన హృదయం అంట డైరెక్ట్ ఇచ్చేసాడు అన్నమాట, బలారంగా అర్పించేశాడు అన్నమాట. అర్పించేసిన విషయాన్ని అంటే మనస్ఫూర్తిగా అర్పించాడు. ఫిజికల్గా దేవుడు అక్కడ ఆపకపోతే బలి అర్పించేటప్పుడు ఇస్సాకుని ఏటేయడానికి ఆపకపోతే ఇచ్చేసేవాడే. అంటే మనసు పూర్తిగా అతను ఇచ్చేసాడు. అంటే ఇతను మనసు ఎక్కడ ఉంది అంటే, ఇతని ధ్యాస ఎక్కడ ఉంది అంటే, అబ్రహాముది ధ్యాస ఎక్కడ ఉంది అంటే ఎక్కడుంది? దేవునిపైనే ఉంది. దేవుడిచ్చిన ఆస్తిపాస్తుల మీద కాదు, దేవునిపైనే ఉంది. యోబుకి అన్ని పోయాయి, కానీ అతను ఏ ప్రశ్న ఏంటలేదు. దేవుడు నాకు వచ్చి సమాధానం చెప్తే చాలు, అని నాకు ఎందుకు చేశాడు ఇలాగా అదే అంటాడు. కానీ ఒక్క చోట కూడా దూషించడని చెప్పేసి అనలేదు, వెనక్కి తిరిగానని చెప్పేసి అనలేదు. అతని గురి ఎక్కడ ఉంది? దేవుని పైన. ఇతర బైబిల్లో ఉన్న భక్తులు మనం చూస్తుంటే వాళ్ళు గురి ఎక్కడ పెట్టుకున్నారంటే దేవునిపైనే పెట్టుకున్నారు. దేవుడిపైనే వాళ్ళ గురి, వాళ్ళ ప్రేమ. అంటే ఆస్తులు అంతస్తులు ఉండడం చెడ్డది కాదు, కానీ దాని మీద వాళ్ళ గురి, దాని మీద వాళ్ళ నమ్మకం, వాళ్ళకి అవసరతలకి తీర్చుకోవడం డబ్బులు అది అవసరం, కానీ దాని మీదే గురెట్టుకోకూడదు. దాన్ని ఇచ్చిన దేవుని మీద గురి ఉంచాలి అన్న విషయం ఇక్కడ నేర్చుకోవాల్సిన మాట. ఈ ధనవంతుడికి ఉన్న గురి ఏంటంటే దాని మీద లేదు. దేవుని కంటే ఏదైతే ఎక్కువ పెట్టుకున్నామో అదే విగ్రహంగా తయారవుతుంది అని బైబిల్ చెప్తుంది. అది ఏది అవ్వచ్చు, దేవుడి కాక దేవుడి స్థానంలో ఏది ఎట్టుకున్నా, అది మన పిల్లల్ని ఎట్టుకున్నా, మన ధనాన్ని ఎట్టుకున్నా, మన ఆస్తిపాస్తులను ఎట్టుకున్నా, మన కోరికలను ఎట్టుకున్నా, లేకపోతే మన అంతస్తులను పెట్టుకున్నా, లేదా ఇతర వ్యక్తులను ఎట్టుకున్నా, లేదా మన చదువుని ఎట్టుకున్నా, మన అందచందాలను ఎట్టుకున్నా, అంటే ఏదైతే మనం ఉన్నత స్థితిలో పెట్టేసుకున్నామో దేవుడి కంటే, లేదా దేవుడిని తొలగించి అక్కడ పెట్టుకున్నామో అది ఒక పెద్ద విగ్రహం అనమాట. అంటే అప్పుడు ఏం చేస్తున్నాం? విగ్రహారాధికులు అనమాట. విగ్రహారాధన చేస్తానంటే అంతకంటే ఘోరమైన పాపం పొంది. అంటే దేవుడి స్థానంలో కొన్ని తీసుకొచ్చి పెట్టడం. యవనస్తులకి వచ్చేటప్పటికి అది వచ్చింది అతనికి. దేవుని వెంబడించవలసిన స్థానంలో, దేవుడి స్థానంలో అతను మిగులు ఆస్తి గలవాడు కనుక దేవుణ్ణి కూడా విడిచిపెట్టి వెళ్ళే స్థితిలోనికి అతను వెళ్ళిపోయాడు అన్న విషయం యేసుప్రభువు వారు చెప్తున్నారట. ఇప్పుడు ఏమంటాడు దేవుడు? నువ్వు వాటిని విడిచిపెట్టి నా దగ్గర రా అంటే వాటిని మేము మనసు తిప్పే దేవుని మీదకి మనసు పెట్టు. దేవుడు ఇచ్చింది సంతృప్తిగా మనం ఉపయోగించుకోవచ్చు, చక్కని రీతిగా ఉపయోగించుకోవచ్చు, మనకు అవసరతగా ఉపయోగించుకోవడం, మనకి దాన్ని ఎలాగ ఉపయోగించాలో అలాగ ఉపయోగించుకోవడం చక్కని రీతిగా. వీటి గురించి బైబిల్లో కొన్ని చాలా రెఫరెన్స్లో మనం చూడవచ్చు. చూడండి, మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 24వ వచనం. ఎవడును ఇద్దరు యజమానులకు
దాసుడుగా ఉండలేరు. ఉమ్. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని గట్టిగా ప్రేమించెను. లేదా ఒకళ్ళని ద్వేషించి ద్వేషిస్తాడు, ఒకళ్ళని ప్రేమించును. ప్రేమించు. లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు ఇప్పుడు ఇద్దరు దాసులకి ఉండడం గురించిన ఉపమానం గురించి కూడా యేసుప్రభువు చెప్పారు. ఇది ఎవరికి ఒకరికి సిరికిని దాసులుగా ఉండనేరరు. ఉండనేరరు, ఎవరికి ఒకరికే ఉంటారు. దేవునికి సిరికి దాసులుగా ఉన్నామనుకో దేవునికి మాత్రం ఎట్టి పరిస్థితులు ఉండవు. దేవునికి దాసుడు ఉన్నామనుకో సిరిని అంటే డబ్బుని ఎలా ఉపయోగించాలో అలాగ ఉపయోగిస్తాం అంతే. అది అవసరం మట్టుకే. యోబు అలాగ ఉపయోగించాడు, దావీదు అలాగ ఉపయోగించాడు, మిగతా భక్తులు అలాగ ఉపయోగించారు. దేవుని మీద భయభక్తులు కలిగిన వ్యక్తి ఎవరైనా సరే అలాగ ఉపయోగించారు. దావీదు అంత ఆస్తి కోసం ఉన్నవాడు కూడా అలాగ ఉపయోగించాడు. అంత ఉన్నా సరే ఒక యుద్ధానికి వెళ్ళాలంటే దావీదు వెంటనే వచ్చి దేవుడి దగ్గర అడిగేవాడు, వెళ్ళమంటావా యేసయ్యా వద్దా, వెళ్ళమంటావా దేవా నా వద్దా అని అడగడం. అంటే ఈయన మనసు ఎక్కడ ఉంది? దేవుని మీద. మన మనసు అక్కడ ఉండవడం. తర్వాత యోబు దగ్గర చూస్తే 31 అధ్యాయం యోబు 24-28 వచనాలు. 31 చదవండి. సువర్ణము నాకు ఆధారం అనుకునే ఎడల నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారుతో నేను చెప్పిన ఎడలను నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారము సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడలను. యోబు 31-24-28. ఓకే చదివింది. ఓకే అంటే తన ఏం చేసుకుంటున్నాడు? దేన్ని ఆధారం చేసుకుంటాడు? డబ్బుని కానీ బంగారాన్ని కానీ. అప్పుడున్న కరెన్సీ అంటే అదే కదా, డబ్బు బదులు బంగారము వెండి ఇట్లా అంటున్నారు. దేన్ని నేను ఆధారం చేసుకుంటలేదు. మన ఆధారం ఏంటి? దేవుడే అని చెప్పినాడు. తర్వాత ఎఫెసీ పత్రిక కూడా చూద్దాం. 5వ అధ్యాయము 5వ వచనం. 5:5. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియదు. చూడండి ఇక్కడ ఇది దేనికైతే దేవుడు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడో ఆ ప్రాధాన్యత దేవుడు లేకుండా ఎవరికి ఇచ్చిన దేనికి హక్కుదారుడు కాదు. పరలోక రాజ్యానికి దేవుని దగ్గరికి వెళ్ళడానికి అతనికి హక్కు లేదు అన్న విషయాలు చెప్తాను. మరి ఎలాగా నమ్మకం ఉంచాలన్న విషయాలు ఇప్పుడు 1వ తిమోతి చూడండి 6వ అధ్యాయంలో. 1వ తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఒకవేళ ధనం ఉంటే ఇప్పుడు వరకు ఏ ఉండకుండా ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఒకవేళ ధనం ఉంటే దాని పట్ల మన వైఖరి ఎలా ఉండాలి, మనం ఎలాగా ఉండాలి అన్న విషయాలు పౌలు గారు తిమోతికి చెప్తున్నారు. ఇక్కడ చూడండి 17వ వచనం, చివరి అధ్యాయం 2 తిమోతి 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక. ఎక్కడ వచ్చేసింది నమ్మకం? ఎక్కడ? అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేసిన దేవుని యందే నమ్మిక ఉంచవలనని ఏమన్నాడు ఇక్కడ? ఆజ్ఞాపించుము. దేని మీద నమ్మిక ఉంచాలి? ఏది శాశ్వతంగా ఉంటుందో దాని మీద ఉంచమంటున్నాడు. అది మెయిన్ ముఖ్యం. ఏది శాశ్వతంగా ఉంటుంది? దేవుడు శాశ్వతంగా ఉంటాడా, లేకపోతే మిగతా అయినా శాశ్వతంగా ఉంటుంది? భూమి మీద ఏది ఉండొచ్చు పెట్టుకోండి, ఏది శాశ్వతంగా ఉంటుంది? డబ్బు ఉంటుందో, ఆస్తిపాస్తులు ఉంటాయా, బిల్డింగ్లు ఉంటాయా, లేదా మనకి ఇష్టాలు ఉంటాయా, కోరికలు ఉంటాయా? ఏది పర్మనెంట్గా ఉంటాయి అంటే దేవుడే పర్మనెంట్. ఆయన నమ్మదగిన వాడు, ఆయన నమ్మకస్తుడు. ఆయన మీద నమ్మకం పెట్టుకోండి. ఇది ఆయన ఇస్తున్నాడు, జనాన్ని ఆయన ఇస్తున్నాడు. ఆయన మీద నమ్మకం ఉంచి మీకు ఇచ్చిన వాటి మీద నమ్మకం పెట్టుకోవడం కాదు, ఆస్తిపాత్రలు నమ్మకం పెట్టుకోండి. ఇచ్చిన వాడిని ధారాళముగా సమస్తమును మనకు ధారాళంగా దయచేసి దేవుని యందు మనము నమ్మిక ఉంచాలి అన్న విషయాలు అక్కడ చెప్తున్నారు. ఇది ఎలా ఉండాలి అన్న విషయాలు తిమోతి గారికి పౌలు గారు చెప్తున్న విషయం. తర్వాత ఆస్తిపాస్తుల విషయాల్లో లేకపోతే ఆస్తి విషయాల్లో మన వైఖరి కూడా
ఇప్పుడు చెప్తున్న విషయం కూడా అదే కదా, మన వైఖరి ఎలా ఉండాలి అన్న విషయం కదా. ఇంకో విషయం చూస్తే 2 కొరింథీ రాసిన పత్రికలో 2 కొరింథీ 8:9. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని ఈ నిమిత్తము దారిద్ర్యుడాయను. ఏమంటున్నారు అక్కడ? చెప్పాలి, మళ్ళీ చదువు. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము మళ్ళీ చదువు. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన ఎంతో ధన సమృద్ధి కలవాడు. ఏంటి ధనం అయింది? కరెన్సీ గురించి, డబ్బుల గురించి చెప్పడం. మనకి ధనం, డబ్బు అనగానే లేదా ఐశ్వర్యం అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే నోట్లే మనకి, లేదా బంగారం. కానీ ఇది వాటి గురించి చెప్పట్లా. నిజానికి ప్రేమలో ధనవంతుడైన, ఐశ్వర్యం కలిగిన, ధనం అంటే ఐశ్వర్యం కలవాడు, సమృద్ధి, కృప, కనికరం, దీర్ఘ శాంతంలో, లేకపోతే ఉన్న గుణలక్షణాలు చూడండి, దయాళత్వంలో ఉన్నతమైన స్థితి అనమాట. ఇది అన్ని కలిగి ఉన్నాడు. అన్నిటిని విడిచిపెట్టి అవన్నీ మనకి ఇవ్వాలని భూమి మీదకి ఏమీ లేని వ్యక్తుడిగా వచ్చేసాడు. ఆఖరికి ఉన్నత స్థితి కూడా వదిలేసాడు. అంత ఏదైతే ఐశ్వర్యం అనుకుంటున్నామో, ఏదైతే ఉన్నత స్థితి అనుకుంటున్నామో అంతా విడిచిపెట్టేసి కిందకు వచ్చేసి అవన్నీ మనకివ్వాలని ఇక్కడికి వచ్చాడు అంట. మనకిచ్చాడు అంటే ఆయనకు ఉన్నవి విడిచిపెట్టి లేని వాళ్ళకి ఆయన ఇవ్వడానికి మనసు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన మనసు ఏంటంటే, ఆయన మనసు ఏంటి? ఆయనకి ఏదైతే ఉందో అది ఇతర వ్యక్తులకి ఇవ్వాలి. ఇప్పుడు మన వైఖరి ఏంటి? మన దగ్గర ఉన్నది, మన వైఖరి ఏం చేసుకోవాలి? మన దగ్గర ఉన్నది ఇతర వ్యక్తి అంటే అవసరతల్లో ఉన్న వారికి ఇచ్చుటలో మన వైఖరి మార్చుకోవాలి. మన లక్షణాలు. డబ్బు ఒకటే కాదండి, డబ్బు విషయం ఒక్కటే విషయం కాదు. మనకు ఉందనుకోండి, అది కూడా మనకి ఏదైతే సమృద్ధిగా ఉందో అది ఇతర వ్యక్తులకి ఉపయోగకరంగా ఉండాలి. అదే ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే నాకు డబ్బు ఉంది, బిల్డింగ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బిల్డింగ్ లేకపోతే రకరకాలు ఉన్నాయి కాదు. ఆశీర్వాదం అంటే బైబిల్ ఉద్దేశం లేకపోతే ఆయన చెప్పే విషయం ఏంటంటే, నీకు ఏది ఉందో అది ఇతర వ్యక్తులకు ఉపయోగపడుతుంటే నువ్వు ఆశీర్వదించబడినోడు. అది ఆశీర్వదించబడ్డం. లేదా అది మన దగ్గర ఉండిపోయింది అనుకోండి, ధనవంతుడు లాజర్లాగా ఉంటుంది. అవి ఇక్కడ మట్టుకే ఉపయోగించుకుంటే కనుక, లేదా ఇక్కడ మట్టుకే దాన్ని సరిపెట్టేసుకుంటే కనుక అది వైఖరి మనకి సరైనది కాదు. ఇది నోట్స్ కింద రాసేసుకోండి. మన విషయం, మన వైఖరి ఎలాగ ఉండాలి అన్న విషయాలు ఒకవేళ బైబిల్లో కొన్ని రెఫరెన్స్ చూసి ఇక్కడ క్లాస్ ఇక్కడ స్టాప్ చేయొచ్చు, గుర్తించుకోవచ్చు. బైబిల్లో అవసరతలనే తీర్చిన వాళ్ళు లేదా అవసరతల్లో ఉపయోగించిన వాళ్ళు, అవసరతల గురించిన సందర్భాలు అపోస్తుల కార్యాలు చూడండి. 11వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 27 నుంచి 30. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేములో నుండి అంతియోకియకు వచ్చిరి. వారిలో అగబు అని ఒకడు నిలవబడి, భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన శక్తి కొలది యోదయాలో కాపురమున్న సహోదరులకు సహాయం. ప్రవక్త మాట చెప్పాడంట, కరువు వచ్చేస్తుంది అని చెప్తే అక్కడ ఏం చేశారంట వాళ్ళు? ఇప్పుడు చదివింది కంటే, అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన శక్తి కొలది యోదయాలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకునేను. అలాగున చేసి బర్నబా, సౌలు అని వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. చూడండి, ఇప్పుడు వైఖరి ఏం చూపించారు వాళ్ళు? ఎవరు అక్కర్లో ఉన్నారో, ఎవరు అవసరం ఉన్నారో ఈ సంఘంలో పోగు చేసి, వాళ్ళందరూ పోగు చేసి అంట మన సంఘాల్లోకి వచ్చింది మనం తినేయడానికి కాదు. సంఘంలోకి వచ్చింది మెయింటెనెన్స్ చెయ్యాలి,
సంఘానికి కావాల్సిన కరెంట్ బిల్లు ఉంటాయి, మెయింటెనెన్స్ ఉంటాయి, అన్నీ కట్టాలి, లేదా సంఘ కాపరి జీతాలు ఉంటాయి, అవి ఇవ్వాల్సి వస్తుంది, సంఘ పరిసరికి ఉపయోగించాలి. అంతేకాకుండా ఎవరైతే బీద సంఘాలు ఉన్నాయో లేకపోతే ఎవరైతే అక్కర్లు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత సంఘానికి ఉంది. వాళ్ళకి సమకూర్చాలి, అక్కర్లు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. సంఘం అంటే ఏంటంటే ఇప్పుడు మనకి తెలుగు సంఘాలు అవ్వచ్చు, లేకపోతే కొన్ని రకరకాల సంఘాలు అవ్వచ్చు. మన సంఘం అంటే మనదే సంఘం అని ఇంక మిగతా వాళ్ళు పట్టించుకోవడం లేదు. మన పక్కన లేదు, మన పక్క ఊర్లో ఉన్న సంఘం అయినా మనకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరన్నా చూసినా మనోళ్ళు కాదు, ఇది వచ్చేసింది. కానీ దేవుని సంఘం అన్నాడు అది కాదు. ఇది దేవుని సంఘం అంటే ఆయన శరీరం, సార్వత్రిక సంఘం. ఆయన సంఘం అనేటికి అన్ని భూమి మీద ఉన్న ఎన్ని సంఘాలు ఉన్నాయో, బ్రిటిష్ వాళ్ళు అవ్వచ్చు, అమెరికాలో అవ్వచ్చు, ఇండియాలో అవ్వచ్చు, పాకిస్తాన్లో అవ్వచ్చు, దేవుని సంఘం అంటే ఆయన శరీరంలో కట్టబడి ఎక్కడెక్కడ ఉన్నా సరే ఒకటే సంఘం, సార్వత్రిక సంఘం అంటాం. అందులో ఎవరికి లోటు వచ్చినా మనం చూడాలి, ఎవరు అక్కర్లు ఉన్నా మనం చూడాలి. సంఘంలోనే కాదు, సంఘం బయట ఉన్న వారికి కూడా మనం సహాయం చేయాలి. కులం అని, మతం అని, లేకపోతే జాతి భేదాలు ఏది లేకుండా ఎవరికి అక్కర అవసరత ఉందో మన వంతు మనం చేయాలి. సంఘపరంగా కూడా చేస్తుండాలి అక్కర్లు ఉన్న వారికి, అవసరం ఉన్న వారికి. ఇది మన వైఖరిగా మారిపోవాలి. ఎందుకు మారాలి? మన దేవుడు అలా చేశాడు. మన దేవుడు క్రైస్తవుల గురించే చచ్చిపోలేదు, యూదుల గురించే చనిపోలేదు. ఆయన దేవుడు ఎవరి గురించి చనిపోడు? అందరి గురించి. దేవుడు అందరికీ ప్రభువు. మనుషులందరూ పాపం ఉన్న అందరి గురించి వచ్చాడు. కనుక మనం అందరి పట్ల మన వైఖరి అలా చూపించవలసిన బాధ్యత మనకు. రోమపత్రిక చూడండి 12 వచ్చే పదం. రోమ 12 పదం. పరిశుద్ధుల రోమపత్రిక 12 వచ్చే 11. పరిశుద్ధుల అవసరముల్లో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండిరి. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి గాని వారిని శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడ్చుడి. అక్కడ పరిశుద్ధులకి ఎవరికైనా అవసరతలు ఉంటే కనుక వారికి తీర్చండి అన్న విషయం. అలాగే ఫిలిప్పీ పత్రికలు కూడా 4 అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 4 అధ్యాయం 14 వచనం 15 వచనం. 14-15 వచనం. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొన్నది మంచి పని. ఫిలిప్పీలారా సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములలో పుచ్చుకున్న విషయములలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును ఫిలిప్పీ సంఘానికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే పౌలు గారికి ప్రతి సందర్భంలో సహాయం చేస్తారట. అక్కడ వాళ్ళ గురించి సాక్ష్యం చెప్తాడు మర్చిపోకుండా. వాళ్ళ సంఘాన్ని రాసేటప్పుడు ప్రతి విషయం అంటే ఆ సంఘ పరిచయలో మంచి పరిచయం చేసే వారికి మన సహకారం అందించడం. చాలామంది స్వార్థ ప్రకటించేవారు లేని పరిస్థితులు ఉండేవారు. స్వార్థ చాలా మంది ప్రకటిస్తున్నారండి. మన సంఘంలోనికి లేకపోతే మన సంఘంలో కాపర్లకి ఇవ్వడమే కాదు, అలా ప్రకటించే వారికి సువార్తను కొంతమంది ప్రాణాలు కూడా తెగించి పరిచయం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మనవంతు సహాయం, మనవంతు ప్రార్థనా సహాయం, ధన సహాయం ఏది ఉంటే అది మన సహాయం చెయ్యాలి. మనోడు కాదులే అన్నట్టు వదిలేయడం కాదు. ఎందుకంటే మన అవయవాల్లో ఒక అవయవం అతనునే, సంఘం అంతా. అక్కడ విషయాలు గమనించాలి. 1 తిమోతి 5 అధ్యాయం 16 వచనం కూడా ఒకసారి చూద్దాం. 1 తిమోతి 5:16. విశ్వాసరాలైన ఏ స్త్రీ ఇంటనైనను విధవరాండ్రు ఉండిన ఎడల సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రకు సహాయం చేయుటకై దాని మీద భారం లేకుండా ఆమె వీరికి సహాయం చేయవలెను. ఇక్కడ ఏదైతే అవసరతలు ఉన్నారో వాళ్ళు విధవరాడు గురించి కూడా చెప్తారు. అంటే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే మనకు ఐశ్వర్యం అంటే డబ్బు ఒక్కటే కాదు, ఏది ఎవరికి అవసరత ఏ సందర్భంలో ఎలాగ ఇవ్వాలో అది మనం తెలుసుకున్న వాళ్ళకి ఇవ్వడం, లేకపోతే అందులో మనం పాలు పంపులు పంచుకోవడం, ఇది మనం చేయవలసిన. ఇందులో మనం గోల్ మాత్రం పెట్టుకోవాలి, జ్ఞానం కలిగి. చక్కటిగా గోల్ ఏంటంటే మన జ్ఞానాన్ని వాడుతూ
మన జ్ఞానంతో వాళ్ళకి ఇస్తూ, వాళ్ళు ఇచ్చిన డబ్బుని లేకపోతే ఏదైతే అవసరం చేస్తామో అది దేవుని వైపు తిరిగేటట్లు వాళ్ళకి ఉపయోగకరంగా ఉండాలి. వాళ్ళకి ఏది ఉంటే అది మనం ఇచ్చేసి, లేకపోతే ఏదో అడుగుతున్నారు కదా డబ్బు వాళ్ళకి ప్రతి వాడికి ఇచ్చుకుంటే వెళ్ళిపోవాలి. దేనికి ఉపయోగిస్తున్నాడు? నిజంగా ఆకలికి ఉపయోగిస్తున్నాడా, లేదా దేనికైనా లేదా తినేయడానికి తాగడానికి అడిష్టానుసారంగా ఉండడానికి ఉపయోగిస్తున్నాడా? అది కూడా మన జ్ఞానం కూడా ఉపయోగిస్తుండాలి. ఇచ్చేది కూడా అది కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు ఇచ్చినప్పుడు లేకపోతే స్వస్థత అనే వరం బైబిల్ గ్రంథం చాలా మంది, పౌలు గారు కూడా చాలా మంది పౌలు మరణాలు తిరిగి పరిచయం చేయడం, వాళ్ళు చేసినప్పుడు దేవుని వైపు తిరిగేటట్లు స్వస్థత పొందిన వాళ్ళు దేవుని నడిపించడం, మనకు అవసరం వాళ్ళు ఇచ్చినప్పుడు దేవుని మాటలు చెప్పి వాళ్ళకి ఇవ్వడం, ఆహారం ఇవ్వడం, అయితే మనం ప్రార్థన చేయడం, ప్రార్థన చేసినప్పుడు మాటలు చెప్పేది వాళ్ళకి చక్కటిగా దేవుని వైపు తిరిగేటట్లు. అంటే మనకి ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో దాన్ని ఇతర వ్యక్తులకు ఉపయోగకరంగా దేవుని వైపు తిరిగేటట్లు మనం ఉపయోగించాలి. ముందు చెప్పుకున్న పాఠంలో మనం చెప్పే విషయాల్లోనూ మనం బోధించే విషయాల్లోనూ దేవుని వైపు తిరిగేటట్లు, మనం ఇక్కడ ఇచ్చే విషయాల్లో మన ఆస్తిపాస్తుల్ని మనకున్న ఐశ్వర్యాన్ని ఉపయోగించడంలో దేవుని ఏదైనా టార్గెట్ దేవుని అంటే మనం రక్షించబడ్డాం, వాళ్ళు కూడా రక్షించబడాలి. ఇది స్వార్థంతో అదేం కాదు, ఏదైతే అనుకున్నాం. లేకపోతే ఇతర వ్యక్తులు దేవుని వైపు తిరగడం వల్ల వాళ్ళకి ఉన్న స్థితిలో నుంచి మంచి స్థితిలోనికి రావడమే కాకుండా వాళ్ళు దేవుని తెలుసుకుని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వ్యక్తులు కానీ అవుతారు. అది మనకిచ్చిన ఆస్తిపాస్తుల్ని, మనకిచ్చిన ఐశ్వర్యాన్ని దేవుని గురించి ఎలా ఉపయోగించాలి, బైబిల్లో వాళ్ళు ఎలా ఉపయోగించారు, మనం ఎలా ఉపయోగించాలి, మనం ఎలా తెలుసుకుని మన జ్ఞానంతో మనం ఈ ఆస్తిపాస్తుని ఎలా ఉపయోగించుకోవాలి. అంతేకాదు దాన్ని దుర్వినియోగం చేస్తే ప్రతి పైసా గురించి లెక్క అడుగుతారు. అక్కడ మాట గురించే లెక్క అడుగుతారు అంటున్నాడు. అక్కడ డబ్బుల గురించి కూడా లెక్క అడుగుతారు. ధనవంతుడు అడిగాడు కదా, నీకున్న ఆస్తిపాస్తు అంతా కూడా నీ ఇష్టానుసారంగా ఇక్కడ బయట ఖర్చు పెట్టు అన్న విషయాన్ని. లాజరు గురించి, లాజరు ఏమి లేకపోయినప్పటికీ అతని గోల్ ఎక్కడ ఉందంటే దేవుని పైన ఉంది. ధనవంతుడేమో తిను, తాగు, సుఖించు, ఆస్తి వేసుకో, కొట్లు వేసుకో అనేమో ఇక్కడ పెట్టాడు. ఇది మానవుడు తన ఆస్తిపాస్తులు దేవుని పైన నమ్మకం పెట్టాలి. అంటే మొట్టమొదటి స్థానంలో ఆయన ఉంచాలి. ఆయన స్థానంలో ఎవరిని పెట్టడానికి వెళ్ళలేదు. ఆయన స్థానంలో, దేవుడి స్థానంలో దేవుడిని పెట్టినట్లయితే మిగతా స్థానానికి సెకండరీ ఇస్తాం. మొదటి స్థానం దానికి ఇవ్వలేదు. ఆయన స్థానంలో ఎవరు పెట్టినా అది విగ్రహమే, విగ్రహారాధన కింద అవుతుంది. అది మతాన్ని పెట్టినా, అయితే మత సంబంధంగా కొన్ని క్రియలు చేయవలసిన అవి కూడా విగ్రహం అయిపోతాయి. మానవత్వాన్ని ఉపయోగించి ఎవరు ఏ అవసరం ఉన్నారో వాళ్ళకి చక్కని దిగువ. నా వాళ్ళు, మా కొడుకోళ్ళు, లేకపోతే మా మతం వాళ్ళు, లేకపోతే మా ఊళ్ళు అని ఇవ్వడం కాదు. ఎవరు ఎక్కడ అవసరతలు ఉన్నారో, వాళ్ళు ఏ కులం అవ్వచ్చు, ఏ మతం అవ్వచ్చు, వాళ్ళకి అవసరం ఉంది చక్కటి మన జ్ఞానాన్ని ఉపయోగించి మనం వాడికి అవసరం ఉపయోగపడడం. ఇది దేవుని మనస్సు. ఫిలిప్పీ పత్రికలో అదే అంటారు కదా, ఆయన మనస్సును ఎదుర్కొంటాం. డౌట్స్ ఏమంటే చెప్పచ్చు. ఈ పాఠాన్ని ముగించుకొని చిన్న బ్రేక్ తీసుకున్నాం. డౌట్స్ ఏమంటే చెప్పేసి. మానవుడు అతని ఆస్తిపాస్తులు ప్రభు విన్నవారి ఆత్మలకు తోడయండి. ఆయన పరలోక రాజ్య వారసులుగా ఆయన చేర్చుకుంటూ అనేకులను దేవుని వైపు తిప్పే సాధనాలుగా అందరినీ చేయగాక. ఆమేన్.